హాయ్ అండి. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొబ్బరి చెప్పు ఖాళీగా ఉందండి. సో దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను పచ్చడి చేద్దామా అంటే అది నిన్నే చేశాను. ఎవ్రీడే కొబ్బరి పచ్చడి తిని తిని బోర్ కొట్టేస్తుంది. ఇంకా దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకొని సో ఇలా పాలు అయితే పిండేసుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కొబ్బరి ఉండలు. నేనైతే ఈ స్టైల్లో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయని మనం చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం కదా, రూపాయికి అలా వస్తాయన్నమాట. సో పాలన్నీ పిండేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మనకి ఒక కప్పు కొబ్బరి తురుముకి 2 కప్పులు బెల్లం వేసేసుకుని ఇలాగా తీగపాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి తురుముని ఇందులో వేసేసుకోవాలి. సో కలిపేసుకోవాలన్నమాట. మనకి అయ్యేంత వరకు కూడా బాగా కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకుని మంచిగా కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఈరోజు అయితే మా పిల్లలకి సర్ప్రైజ్ అండి. సో పిల్లలకి కాదు, వాళ్ళకి కాఫ్ ఉంది, మా వారికి అయితేను. సో ఆయనకి చాలా ఇష్టం అనమాట కొబ్బరి పచ్చడి. అయినా కొబ్బరితో చేసిన ఐటమ్స్ అయితేనే ఇంకా వేస్ట్ అవుతుంది కానీ చేసాను. ఇందులో కొద్దిగా నెయ్యి వేసేసుకుని